హలో గైస్, వెల్కమ్ టు పోస్ట్ మ్యాచ్ డిస్కషన్ ఆఫ్ లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. మేము మీ క్రిక్ పాడ్. ఈ నిద్రొచ్చే మ్యాచ్లను ఎందుకు పెడతారు నాకు అర్థం అది అసలు. అవి వీకెండ్స్లో ఫ్రైడే నైట్స్ అవి కూడా ఏంటి పవన్ ఇది. అయితే మా చెన్నై సిఎస్కే మ్యాచ్ అంటే నువ్వు గెలిపించాలి సిఎస్కేని. మరి సిఎస్కే గెలవకపోతే అది నిద్రొచ్చే మ్యాచ్ అది ఇంకా. ఒకప్పుడు అది మ్మ్. 2018లో 2021లో మ్మ్. చెన్నై మ్యాచ్ ఏది మ్మ్. లాస్ట్ ఓవర్ వరకు ఇప్పుడు ముందు మ్మ్. ఓ 5-6 ఓవర్ ముందే తెలిసిపోతుంది ఇంకా అయిపోయిందో లేకపోతే గెలిచిద్దో అని. లేదు ఈరోజు కేఎల్ అన్న ఉన్నంత వరకు నేను మ్యాచ్ సిఎస్కేది అనుకున్నాను తెలుసా. ఆడ అంటే కేవలం ఫామ్ కే చూడలేదు, స్టార్టింగ్ లోనే 6 ఓవర్స్ కే వచ్చేసింది కే స్కోర్. కేఎల్ అన్న చేజింగ్ ట్రాక్ రికార్డ్ తెలిసిందేగా ఈ మధ్యన. అన్న ఉంటే ఆపోజిట్ టీమ్ కి ఇంకా ఛాన్సెస్ ఉంటాయి బ్యాటింగ్ ఆడుతున్నంత సేపు. కేఎల్ డికాక్ ఆ చేయలేనట్టుంది. ఇద్దరు నేను ఇంకా చోక్ చేస్తారు అని వెయిట్ చేసి తెలుసా ఎండ్ వరకు, అదే కానీ నేను అనుకున్నా ఒకేసారి ఇద్దరు వికెట్లు ఇచ్చేస్తారు, అదే కదా. నెక్స్ట్ అయిపోతుంది ఇక. అదేగా అదే మ్యాచ్ అప్పుడే 15 ఓవర్స్ కో 14 ఓవర్స్ కో అనుకుంటా. ఇక 57 ఎంత కొట్టాలన్నప్పుడు అప్పుడు వచ్చేస్తారు. డికాక్ వికెట్ పడింది. నేను అనుకున్నా అక్కడ నుంచి ఛాన్స్ ఉంటుంది అనుకుంటే మంచి పని చేశారు పూరం తీసుకొచ్చి వన్ డౌన్లో, లేదంటే కంటి చూపించేవాళ్ళేమో లక్నో వాళ్ళు గ్యారంటీ. అవన్నీ మీకు పూరన్ ఎందుకు ఒక్కడు అవన్నీ వాడు అయినా అవన్నీ మీకు ఎందుకులే, తలా 28 కొట్టాడుగా 9 బాల్స్ చాలులే. నిజంగా చాలు. ఈ త్రీ ఇన్నింగ్స్ అయితే త్రీ తలా హండ్రెడ్ నేను బాగా స్ట్రైక్ రేట్. ఎంజాయ్ చేశాను. లాస్ట్ ఇన్నింగ్స్ కన్నా ఈ ఇన్నింగ్స్ బాగా ఎంజాయ్ చేశాను, ముంబై మీద ఇన్నింగ్స్ కన్నా చెప్పాలంటే. ముంబై మీద ఇన్నింగ్స్ ఆడుంది అసలు, అక్కడ కొట్టడం తప్పిస్తే. అదే వాళ్ళు మ్మ్. అనుకుంటున్నారు, బయట మీమర్స్ మ్మ్. అనుకుంటున్నారు కానీ మ్మ్. సరే డిఫరెంట్ షార్ట్స్ నేను. అసలు ఆ ఇన్నింగ్స్ ప్రోగ్రెషన్ చూద్దాం ఎలా జరిగిందో. ఆ, రచిన్ రవీంద్ర జ్యూస్ అయిపోయినట్టుంది. ఫస్ట్ 2 మ్యాచ్లు ఏదో ఊపి చూపించాడు కానీ తర్వాత అయిపోయింది, ఇంకా బొబ్బున్నాడు. రహానే జ్యూస్ కూడా అయిపోయింది. ఏ ఏంట్రా నువ్వు అంత మాట అంటున్నావు? 150 రే, లక్నో పిచ్ మీద 150 స్ట్రైక్ రేట్తో ఆడాడంటే ఆడు కళ్ళు మూసుకొని దండం పెట్టచ్చురా బ్యాట్స్మెన్కి. ఏంట్రా నువ్వు? ఏ మంచి నా షాట్స్ కూడా పోయిన ఆడతాడు అప్పుడప్పుడు మధ్య పోయిన మధ్యలో. మ్యాచ్లు కూడా, అంటే పోయిన మ్యాచ్ కూడా కన్సిడర్ చేస్తే చూడు, పోయిన మ్యాచ్ ఏదో పోయింది. చిన్న ఇంజురీ ఏదో నిగిల్ అంటలే, ఈ రోజు బాగానే ఉన్నట్టున్నాడు, అందుకే కొట్టి అప్పటికి పర్లేదు బాగానే ఆడాడు. కానీ రవీంద్ర అయితే అదే దగ్గర కదా అయిపోయింది. రవీంద్ర గేమ్ అర్థమైపోయింది ఇంక అందరికి. అదేంటంటే అన్ని లెగ్ సైడ్ ఆడడానికి చూసుకొని అది మొత్తం వాడేసుకుంటున్నారు. ఈ రోజు కూడా చూడు, ఆ ఇన్స్వింగర్కి ఎవడన్నాడు ఆ షాట్ ఆడతాడు అసలు. అది అసలు చెప్తున్నా కదా, బ్లైండ్ గా మరీ అంత ఊపేయడానికి. ఈజీగా దొరికేస్తే ఇంక అందరూ ఎందుకు టార్గెట్ అదేగా, చేయట్లే. అసలు బ్లైండ్ గా ఇంక ఊపేయడానికి అంటే ఓకే, పవర్ ప్లే అంటే స్లాగ్ చేయాలి కాదంటలేదు, మరి అంత బ్లైండ్ గా అంటే బౌలర్స్ పిచ్చోళ్ళు కాదు కదా అక్కడ. అదే అన్ని బ్లైండింగ్ పిచ్ల మీద మాస్టర్స్ ఉన్నారు వర్కౌట్ ఇప్పుడు అవ్వదు కదా, దీంట్లో. లక్నో స్లో పిచ్ మరి అసలు. అదే స్లో పిచ్ అని కాదు. ఆ లాస్ట్ 5 మ్యాచ్ల్లో హై స్కోరింగ్ గేమ్ వాంకడే ముంబై మ్యాచ్ ఉంది, ఆ మ్యాచ్లోనే అంతే. ఈ వికెట్ ఈజీగా ఇచ్చేస్తున్నాడు. నీకు ఇంకా నెక్స్ట్ మోయిన్ వెళ్తాయి ఇప్పటిదాకా ఓపెనింగ్ ఒకసారి ఏమంటావు? మోయిన్ అలియా తీసుకొచ్చేయండి. డారెల్ మిచ్చిల్ని తీసి పక్కన పెట్టారు ఈ మ్యాచ్కి, ఇంకా రచిన్ రవీంద్ర ఎంతసేపు. అది మిచిల్ వేస్ట్ పక్కన కదా. పెట్టడమే బెటర్, నాకైతే మోయిన్ అలే బెటర్ మోయిన్ మిచిల్ అలీని కన్నా. నెక్స్ట్ మ్యాచ్ అంటే ఒక 2 మ్యాచ్లు రవీంద్ర, నెక్స్ట్ మ్యాచ్ మళ్ళీ లక్నోతోనే చెన్నైలో ఈసారి తెలుసా. సో ఈసారి నేను అనుకుంటే చేంజ్ చేయాలి, రవీంద్ర ప్లేస్లో మోయిన్ని ఓపెనింగ్ చేయించి శాంట్నర్ని తీసుకురావాలి నెక్స్ట్ మ్యాచ్ ఎక్స్ట్రా స్పిన్నర్. అప్పుడు బాగుంటుంది మ్యాచ్. అన్న వస్తే బాగుంటుంది నిజంగా. అదే, ఎందుకంటే వాళ్ళ టీం మొత్తం రైట్, అక్కడ రైట్ హ్యాండర్స్. కేఎల్ రాహుల్, దీపక్ హోడా, బదోని, స్టాయినిస్ అందరూ రైట్ హ్యాండర్సే. ప్లస్ అందరూ ఎంత ఫాస్ట్గా ఆడతారో తెలిసిందే మనకు బ్యాటింగ్. అవును, నిదానమే ప్రధానం. మ్యాచ్ గెలిచామా లేదా అన్నట్టే చూసుకోవాలి. అల్టిమేట్ గా ఫైనల్ అదే అవుట్పుట్ అదే కావాలి మ్యాచ్ మాకు. గెలిచి మ్యాచ్ గెలిస్తే ఏం పట్టించుకోరు ఎవరు, మ్యాచ్ గెలవకపోతే వేసుకుంటారు పట్టుకొని. అది స్పీడ్ ఇంకా కిల్స్ వీళ్ళు మనకు ఎప్పుడు తెలుసు. స్లో అయిపోయారు కూడా అర్థం కాలేదు. లక్నో స్టార్టింగ్ సీజన్ లో ఓ రేంజ్ లో ఆడేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు స్లో అయిపోయారు. అంతా రాహుల్ అన్న దయ. రాహుల్ స్లో అయ్యాడు కాబట్టి టీం స్లో అయ్యాడు. అన్న మళ్ళీ వస్తున్నాడులే మెల్లగా, కానీ వామ్మో టైం పడుతుంది. తెచ్చాంగా మేము ఫామ్ లో తెచ్చాంగా. తెచ్చారు అదే కష్టపడి ఈరోజు. ఇంకా ఏదైనా మన వాళ్ళు బాగా ఆడాలి, అజ్జాలి. ఈరోజు సర్ప్రైజ్ అంటే జడేజాని 2 డౌన్ తీసుకొచ్చారు, మంచి పనే చేశారు. ఎందుకంటే ఆ లాస్ట్లో దిగి 20 బాల్ 21, 30 బాల్ 35 ఆ బాల్ తినేస్తున్నాడు లాస్ట్లో. ఆ దాని తినేదేదో వల్ల ఇదే బెటర్. నువ్వు పైన తినయ్యా అని చెప్పి పంపించారు, అది హెల్ప్ అయింది. పర్లేదు. 60 దాకా కొట్టాడు కనీసం. 57 పర్లేదు. ఇవే బాగానే ఆడాడు. స్ట్రైక్ బాగానే ఉంది ఆ పిచ్ మ్మ్. పైన, బట్
లాస్ట్ తర్వాత ఇంకా ఎవరు తలా నువ్వు ఇంకా అక్కడ చూసుకుంటే జడేజా మిడిల్ ఓవర్స్ లో బిష్నోయ్ బౌలింగ్ అప్పుడు కూడా కొంచెం ఆ టైంలో ఇన్నింగ్స్ స్లో అయినప్పుడు కూడా జడేజాని ఇంకా బౌండరీలు కొడతా ఉన్నాడు మధ్యలో చూసుకుని కంపారిటివ్ గా. ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో ఏమైనా డ్యూ వచ్చిందా ఏంటి? ఆ డ్యూ తెలిసిన అందుకే గాడు బౌలింగ్ తీసుకుంది రాహుల్. మరి అంత దారుణంగా వచ్చింది అసలు, ఒక వికెట్ కూడా పడకుండా. సర్లే హెవీ బ్రో, కాదు మరి, నేను హెవీ కాదనిపించింది నాకు అంత డ్యూ. హెవీ కాదు కానీ మీకు ఈరోజు వెళ్దాం, అక్కడికి వెళ్దాం, మీ బౌలింగ్ స్పెషల్ డిస్కషన్ పెడదాం ఈరోజు. ఇంకా ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మోయిన్ అలీ ఎక్సలెంట్ క్యామియో అది ఎండ్లో అసలు. అంటే అక్కడి వరకు కొంచెం మెల్లిగా ఇన్నింగ్స్ స్టేబుల్ చేసి ఆడుతూ ఉన్నాడు. బిష్ణోయ్ లెగ్ స్పిన్నర్ అని పేరు తీసేసి రైట్ ఆర్మ్ గూగ్లీ బౌలర్ అని పెట్టుకోవడం బెస్ట్. అమ్మా నా జీవితంలో ఆడ అసలు లెగ్ స్పిన్ వేయడం చూడలేదు నేను ఇప్పటి వరకు, తెలుసా. అంటే నీకు గూగులీ స్ట్రాంగ్ వేరియేషన్ అయ్యి దాన్ని వాడాల్సిన టైంలో వాడుకుంటే ప్రాబ్లం లేదు. మరి నేను వేసే ప్రతి బాల్ గూగులీ వేస్తాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. నేను బ్యాట్స్మెన్ కూడా అంత ఈజీగా రీడ్ చేస్తున్నారండి. వికెట్లు తీయడం అంటే ఇంక పెద్ద పిచ్, పెద్ద బౌండరీస్ పెట్టుకుంటే చాలా నాకు ఇంక సెట్ అయిపోతుంది. అంటే ఇంకా బ్లైండ్ గా ఇంకా రైట్ హ్యాండర్ అని ఇప్పుడు లెఫ్ట్ హ్యాండర్ కి నువ్వు గూగుల్ వేస్తే ఒక అర్థం ఉంది, వాడికి యాంగిల్ కట్ చేయడానికి తీసుకుంటున్నావు, వాడికి అదే హిట్ చేసే ఛాన్స్ ఇవ్వకుండా అని చెప్పి వచ్చిన ప్రతి ఒక్కడికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్యాటర్ ఆ గూగ్లీస్ కూడా మిస్. మోయిన్ అలీ 3 6 దానికి ప్రైమ్ ఎగ్జాంపుల్. అది గూగ్లీస్ చేసాడు, ఏ ఉపయోగం, అన్ని తీసుకెళ్లి బ్యాట్ కింద చేసాడు కరెక్ట్గా. తర్వాత వికెట్ కూడా పడింది బా. అదే ఆ అన్న వికెట్ కనిపిస్తే చాలు, ఇక అది పట్టించుకోము కానీ. అది పట్టించుకోకూడదు. ఇప్పుడు మ్యాచ్ గెలిచారు కాబట్టి ఓకే, అదే అంత ప్రాబ్లం లేదు. చెప్తున్నాను ఏదైనా మార్జిన్ జస్ట్ 51-49% అక్కడే ఉంటుంది. ఆ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ కొంచెం అటు ఇటు అయినా అంతే అయిపోద్ది అక్కడ. ఇంకా నెక్స్ట్ స్పెషల్ అట్రాక్షన్ ఈరోజు తలా మాస్ మళ్ళీ. నేను చెప్తున్నా కదా, సిఎస్కే టైం వేస్ట్ చేయకుండా ధోనిని అట్ 6 అంటే వాళ్ళు ఏం చూసుకుంటున్నారంటే ఇంకా ధోని 16th ఓవర్ 15th ఓవర్ దిగి మళ్ళీ బాల్ వేస్ట్ చేసి అవుట్ అయిపోయే బదులు ఇంకా వాళ్ళు బ్లైండ్ గా డిసైడ్ అయిపోయారు ఎన్ని వికెట్లను తీసుకొని మీరు ధోని లాస్ట్ 2 overs దిగుతాడు. కానీ అది నిజంగా అసలు సక్సీడే అవుతుంది. లాస్ట్ మ్యాచ్ కూడా స్ట్రైక్ రేట్ చూడు 311 310. నేను చెప్తున్నాను కదా, ధోనిని రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవడం, T20 వరల్డ్ కప్ తీసుకుపోవడం బెస్ట్. ఏ గొడవ ఉండదు, ఎవడు కావాలంటే బ్యాట్స్మెన్ అందరిని అడించుకుని ధోనిని కరెక్ట్గా లాస్ట్ 2 overs సేమ్ ఇది ఇంతే కావాల్సింది. అదే ఫినిషర్ కావాలి. ఇంకెంతకన్నా ఏం కావాలి, 300 స్ట్రైక్ రేట్ 9 balls తో 28 కొట్టాడు. ఎంతకన్నా ఏం కావాలి. అది కూడా అందరూ స్ట్రగుల్ అవుతున్నారు అక్కడ. అంటే 150 స్ట్రగుల్ అని కదా, 150 160 స్ట్రైక్ రేట్లే కదా. 150 సమీర్ రిజ్వీ చేయాల్సింది ధోని చేస్తున్నాడు. సర్లే బ్రో, ధోని అంటే తల 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 ఇంకా మెసేజెస్ క్లియర్. నార్మల్ గా మా ఇదివరకు మ్యాచెస్ లో ధోనికి స్లాట్ బాల్స్ పడేవి, లైక్ ధోని కన్వెన్షనల్ షాట్స్ ఆడేవాడు. కానీ ఈసారి మాత్రం ధోని ఇంకా అవుట్ ఆఫ్ ద జోన్ ఆడినట్టు అనిపించింది నాకు. ఫీల్డ్ కోసం ఆ ఫీల్డ్ తో ఆడాడు. ఆ షాట్ వెనక అది బ్యాక్ సైడ్ అది చాలా బాగా ఆడాడు అసలు, నాకు అనిపించింది. బౌలింగ్ చూసుకుంటే కృణాల్ అన్న కంటిన్యూ ఈ సీజన్ అసలు మామూలుగా ఇట్లా బౌల్ అంటే మనం అబ్జర్వ్ చేయగాని మనం అబ్జర్వ్ చేయట్లే. నిన్న ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ లో కృణాల్ లాస్ట్ సీజన్స్ అన్ని స్టాట్స్ చూపిస్తున్నాడు. 7 6 5 అక్కడే ఉంటుంది. అంటే ఇంకా మనకు ఒక ఇమేజ్ డిసైడ్ అయిపోయింది. ఇంకా అమ్మ కృణాల్ ఈడు కొట్టించుకుంటాడులే రన్స్, అసలు ఎవడు చూడట్లేదు కృణాల్ని. ప్లస్ కృణాల్ బౌలింగ్ అంటే కొంచెం చిన్న చూపు అందరికి. లైక్ ఛత్రపతిలో వాడు వచ్చి ఇసిరి కొడతాడు చూడు, స్టెంప్ ఇసిరి కొడతాడు కదా సముద్రంలో, ఆ టైప్ లో కృణాల్ బౌలింగ్ ని ఎవరు స్పిన్ లా కన్సిడర్ చేయరు. సో కృణాల్ ని సరిగ్గా ప్రాపర్ బౌలర్ అనుకోరు, అందుకే పెద్ద పట్టించుకోవట్లేదు. కానీ ఎకానమీ ఎక్కువ మెయింటైన్ చేస్తున్నాడు. అన్న పైన అన్న చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇదే నేను హైయెస్ట్ చూస్తున్నా ఎకానమీ మొత్తం 7.9 హైయెస్ట్ అన్నది లాస్ట్ 5 years లో. అదేగా కొట్టించుకునే మ్యాచెస్ ఉన్నాయి, అదే అవే గుర్తుపెట్టుకుంటున్నారు. అది ఏ మ్యాచ్ లో కొట్టించుకున్నాడు అది గుర్తుపెట్టుకుంటున్నారు. కానీ మిగిలిన మ్యాచ్లు అదే ఉంటది కదా, నువ్వు 100లో 99 మంచి విషయాలు చెయ్యి, ఆ ఒక చెడు విషయమే గుర్తుపెట్టుకుంటాను. అదే జరుగుతుంది. ఫాస్ట్ గా అయిపోతుంది ఎవరు పట్టించుకోకుండా. అండర్ రేటెడ్ అయిపోతున్నాడు.
హార్దిక్ పాండ్యాకేమో ఓవర్ రేట్ చేసేసి అయిపోయాడు కృణాల్, అండర్ రేటెడ్ అయిపోయాడు ఇప్పుడు. కాకపోతే దాన్ని ఎవరు పైకి తీసుకురావట్లా. నెక్స్ట్ ఇయర్ తీసుకొస్తాడు, ఎవడో ఒకటి మొదలు పెడతాడు కృణాల్ ఇస్ సో అండర్ రేటెడ్ అని చెప్పి నెక్స్ట్ ఇయర్ ఒకటి తీసుకొస్తాడు. దాన్ని ఇంక అందరూ 2-3 ఏళ్ళు వేసుకుంటారు ఇంకా. ఈసారి మెగా ఆప్షన్ ఉంది కదా, కృణాల్ పాండ్యన్ ముంబై ఇండియన్స్ వాళ్ళు తీసుకుంటే ఒక పని అయిపోద్ది. ఏంది హార్దిక్ కొనిపిస్తాడులే గ్యారంటీ. అంతంలో అంటే దాంట్లో అంటే కలిసిమెలిసి అంటారు. కృణాల్ ని బ్యాటింగ్ ఆల్రౌండర్ గా ఇంట్రడ్యూస్ అయ్యాడు కదా, సో బ్యాటింగ్ పోయింది. ఇంకా అక్కడి నుంచి ఇంకా బౌలింగ్ మీద పెద్ద ఫోకస్ లేదు ఎవరికి, ఇంకా మెయిన్ బౌలర్ గా అనుకోవడం. బ్యాటింగ్ కూడా మరీ ఇంకా లో ఆర్డర్ అయిపోయాడు కదా కంప్లీట్ గా. లో ఆర్డర్ అయిపోవాలా చేశారు అదేలే ఇక్కడ చేశారు. ముంబైలో ఉన్నప్పుడు వాడు ఇంకా ప్యూర్ హిట్టర్ అక్కడ, ఇంకా వాడు అసలు ఆ 17 కప్పులో మా దేవుడు రా, మా దేవుడు కృణాల్. అవును, ఇద్దరు కాంట్రిబ్యూషన్ ఎక్సలెంట్ ఉంది ఆ సీజన్ లో అన్నదమ్ములది. పాండ్యా బ్రదర్స్ అని పేరు అప్పట్లో. ఇప్పుడు అన్న వాళ్ళు మంచోడు ఇంకా ఎందుకులే మీ కెప్టెన్ గురించి. కానీ నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్ ఏముంది, ఇంకా ఓపెనర్స్ కల్ట్ అక్కడ అంతే. ఎక్కడ ఛాన్స్ వాళ్ళు ఓపెనర్స్ అయితే. ఒకటి క్యాచ్ డ్రాప్ వచ్చింది మధ్యలో, పతిరాన్ వదిలేసాడు క్యాచ్. 50 టీమ్ స్కోర్ 50 దగ్గర 60 లేదు. ఏమో అక్కడ పట్టుంటే యూ క్యాంట్ చీటర్స్ అమ్మా. ఇప్పుడు స్టోయినిస్ పోయినా కూడా అక్కడ పూరన్ ఉన్నాడు, అవుట్ చేయడం కూడా కష్టం. 60కి ఎందుకు వస్తాడు మరి? అప్పుడు వికెట్ పడి ఉంటే హోడా వచ్చాడు. వాళ్ళు కొట్టే విధానం చూస్తుంటే వాళ్ళు రన్ రేట్ పెంచుకుందామని, నెట్ రన్ రేట్ పెంచుకుందాం అన్నట్టే అనిపించింది నాకైతే. లేదులే, లాస్ట్ కి నెట్ రన్ రేట్ పెద్ద ఏం పెరగలేదు దీని వల్ల. 0.1 ఎంతో డిఫరెన్స్ వస్తుంది అంతకు. 18 ఓవర్స్ కొట్టారు, అది 19 ఒక ఓవర్ మిగిలింది అంతే. వీళ్ళు స్టార్టింగ్ లో కొట్టే చివరి స్లో అయిపోయినట్టు అనిపించింది. లేదమ్మా, పవర్ ప్లేలో ఫీల్డర్స్ బయట లేరు కాబట్టి ఏదో తగిలాయి. ఆ తర్వాత నేను చెప్పాను కదా, కేఎల్ రాహుల్ ఉన్నంత వరకు సిఎస్కే ఛాన్స్ ఉందని ఫిక్స్ అయి కూర్చున్నా తెలుసా. బాగా ట్రోలింగ్ చేస్తున్నావు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మన వరల్డ్ కప్ హీరోని నువ్వు ఎట్లా అంటాను నువ్వు? ఏంట్రా మన వరల్డ్ కప్ హీరోని? అవన్నీ కాదు అసలు. అక్కడ నువ్వు లాస్ట్ గా చూస్తుంటే 4 hours 26 balls కి 45, 42, 43 కావాల్సిన సిచ్యువేషన్ ఉంది అక్కడ. 13 overs లో ఆడు 4 run 6-2 కొడితే అప్పుడు 4 hours కి 34 కి ఎంతగా వచ్చింది. లేదంటే లాస్ట్ ఓవర్స్ అప్పుడు కూడా రన్ రేట్ 9 మీద ఉంది. అది ఎంత బాగుంటుంది. మీది కూడా 9 మీరు కొట్టింది మరి 177, అది కూడా నియర్ టు 9 కదా. ఫస్ట్ అగ్రెషన్ చూపించాడు అదే పవర్ ప్లే లో, అంటే అట్లీస్ట్ టైం చేసి గ్యాప్స్ వేస్తున్నాడు. చూడు 50 కూడా 31 balls లో కొట్టాడు. నెక్స్ట్ 22 balls లో 30 runs కొట్టాడు. ఇంకా పట్టించుకోవాలి అన్ని, మ్యాచ్ గెలిచాం కదా. 50 దాటే సింగిల్సే, 50 దాటే. అదే సరే ఓకే, మ్యాచ్ గెలిచారు కాబట్టి ఓకే. కేఎల్ అన్న బ్యాక్ టు ఫామ్ కల్ట్ చూపించాడు. నేను బర్త్డే కాబట్టి ఫ్యాన్స్ గిఫ్ట్ ఇచ్చాడు ఈ రోజు. ఆపోజిట్ లో పెద్ద ఏదో పీకుతున్నట్టు డికాక్ కూడా స్లోగా ఆడాడు కదా. డికాక్ కూడా స్లోగానే ఆడాడులే. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కేఎల్ అన్నకే వచ్చింది. అంటే ఎప్పుడు ఫాస్ట్ గా ఆడి ఒక మ్యాచ్ స్లోగా ఆడితే ఓకే, ఎప్పుడు స్లోగానే ఆడి ఆడాల్సిన రోజు కూడా స్లోగానే ఆడితే వేసుకోక బౌలింగ్ చూస్తాడు. మీరేందయ్యా బౌలింగ్ పాతిరానా మా మీద మొన్న ఎగేసి యార్కర్లు వేసాడు. ఎల్ఎస్జి బౌలింగ్ ఏం మాట్లాడాలి అక్కడ? ఏముంది, కృణాల్ గురించి మాట్లాడేసాం కదా. కృణాల్ అన్న వికెట్ ఉంది అంతే, ఇంకేమీ లేదు అక్కడ. ఎస్తాకర్ మెయిన్ బౌలర్ అయిపోయాడు కదా వాళ్ళకి. ఎవరికి ఎప్పుడు వారికి నిజంగా అంత తోపు బౌలర్ అయితే కాదు. మీ తుషార్ అన్నే బెటర్. ఆయనే చెప్తున్నాను కదా, ఈ రోజు ధోనికి వేసాడు చూడు. ధోని 6 కొట్టాడు గుర్తుందా? 100 meter 6. ఆ ప్రతి మ్యాచ్ చేసేది అయ్యే బాల్ కొట్టడం చేతకాక ఎండ్లో అందరికి. వాడు కాకుండా ఎవరు ఉన్నారు వాళ్ళకి మరి? నేను అదే కదా అంటున్నాను. నవీన్ ఉల్ హక్ ఎందుకు తీస్తున్నారా నాకు అర్థం. టీం నుంచి ఏమన్నా ఇంజురీయా? మ్యాట్ హెన్రీ వచ్చాడు కానీ ఆ T20 బౌలర్ కాదు అసలు నా దృష్టిలో. అదే
ఆ టెస్ట్ మ్యాచ్లో వర్కౌట్ అవుతాయి కానీ ఆ టీ20 బౌలర్ కాదు అసలు. అది ఇంజురీ రీప్లేస్మెంట్ కదా ఎవరికి ఆడికి ఇంజురీ డేవిడ్ విల్లీకి. అది ఆ, ఇంకంతే సిఎస్కే బౌలింగ్ కూడా చాహర్ అన్న వేసాడు పర్లేదులే పవర్ ప్లేలోనే. ఇంకా చెప్తున్నా కదా చాహర్కి కూడా పవర్ ప్లేలోనే 3 ఓవర్లు ఇచ్చేసి పంపించేస్తున్నారు ఎంతన్నా కూడా ఇచ్చుకొని. ఇంకా ఈరోజు పాతిరానా ఎకనామికల్గానే వేసాడు. అంటే మేబీ హెవీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకునేసరికి పాతిరానా సరిగ్గా వేయలేదేమో కానీ అనిపించింది. 149 అంటే బాగా వేసాడు. వేసాడు. ఇంకా పోతే జడేజా 3 ఓవర్స్ 32 అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అనకూడదు ఇంకా ఈ మ్యాచ్. అంటే ఓకే నియర్ యావరేజ్ అంతే. జడేజా రోజు క్యాచ్ చూసావా? బౌలింగ్ ఫీల్డింగ్ కేఎల్ కొంచెం అన్న క్యాచ్ బాగా పట్టాడు ఈ రోజు. ఆ, దాన్ని ఆ క్యాచ్ పట్టేసాడు అంపైర్. దాన్ని అంతసేపు టైం నాకు ఆ లాస్ట్ లో టైం అదే వేస్ట్ కదా ఎంత చేశారు అసలు తెలుసా. అదే లాగ్ చేశారు 5 మినిట్స్, కుదిరినంత 5-10 లాగ్ నిమిషాలు లాగ్ చేశారు. అయింది ఆ అక్కడ. క్యాచ్ లాగ్ తర్వాత వైడ్ అదేంటిది ఒకటి నో బాల్ ఒకటి వైడ్ రివ్యూ. నో నో బాల్ బాల్ అయితే ఆడికి దండం పెట్టాలి. ఎందుకురా ఎందుకు ఆ రివ్యూ ఎందుకు అక్కడ అసలు అవసరం ఏముంది అక్కడ. ఆల్రెడీ స్లోవర్ రేట్ పడిపోయి టైం బొక్కబడింది అక్కడ ఆల్రెడీ. ఫీల్డర్ లోపలికి ఓవర్ రేట్ వచ్చాడు. అప్పటికే చూపించింది 18th ఓవర్ లో 15 అక్కడే సెకండ్స్ చూపించారు. లేదు అప్పటికే 18th ఓవర్ స్టార్ట్ అయ్యేసరికి బిహైండ్ ద టైమర్ అప్పుడే వచ్చాడు ఫీల్డర్ లోపలికి. ఆ ఉమ్. ఓవర్లోనే ఇదంతా అయింది. తుషార్ ఓవర్లో తుషార్ అన్న బ్యాక్ టు ఫామ్. పవన్ దీనిపైన స్పందన ఏంటి? నేను తుషారన్ మీద అంత ఏమనిపించట్లేదు. లేదు ఎందుకంటే ఇంకా అన్ని నిన్న ప్రతి మ్యాచ్ పర్ఫామ్ చేయాలంటే కష్టం. ఇన్ని మ్యాచ్లు చేశాడు కాబట్టి సో ఇంకా నాకైతే రెస్పెక్ట్ వచ్చింది తుషారన్ అలా మీద. అలా అలా ఫ్లాష్ బ్యాక్ వేసుకుందాం. స్క్వాడ్ డిస్కషన్ అప్పుడు లాస్ట్ లో పెట్టమన్నాడు. లాస్ట్ లో మంచి బౌలర్ అని ఎన్నిసార్లు చెప్పాను నేను చూచారన్న. మ్మ్. అది నాకు తెలిసి ఫిజర్ రీడ్ చేస్తారు అనిపిస్తుంది అందరు. చాప్ ఈ రోజు స్లోర్ ఏమో సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు ఈ రోజు. స్లోర్ బాల్స్ స్లోవర్ ఈరోజు స్లోవర్ బాల్స్ ని అసలు కేవలం కరెక్ట్ గా టైం చేసి కొట్టాడు. అసలు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే స్లోవర్ బాల్స్ ని. నీకు వాళ్ళు చెప్తున్నాగా బల్క్ స్కోరింగ్ వాళ్ళు పవర్ ప్లేలో అరౌండ్ 16 ఇయర్ కొట్టేశారు. అక్కడే సేవ్ అయిపోయారు ఇన్నింగ్స్. ఆ తర్వాత ఇన్నింగ్స్ ని బిల్డ్ వాళ్ళ చేసుకుంటూ రన్స్ వెళ్ళారు ఇక అంతే. ఇన్నింగ్స్ బిల్డ్ రన్స్ చేసుకుంటూ వెళ్ళారు మధ్య ఇంకా మధ్యలో తర్వాత. ఒక బౌండరీ. టార్గెట్ చేసింది మేమే అదే ముస్తఫిజుర్ని జడేజాని కొంచెం టార్గెట్ చేశారు. ఇది ఏదైనా కూడా డిఫరెంట్ వీళ్ళ గా ట్రై చేసి వికెట్ తీసి ఉండాల్సింది. బ్రేక్ త్రూ రాలేదు అందుకే. డిఫరెంట్ గా ఏం ట్రై చేయాలి? ధోని వచ్చి బౌలింగ్ చేయాలా? ధోని అని కాదు కానీ రచిన్ అన్న లేదులే వచ్చి బౌలింగ్ ఎత్తే పోయేది ఏదో ఒకటి ఏమో అయ్యేది. అదైతే అనిపించింది నాకు. జడేజా ఒక్కడే స్పిన్ అయిపోయాడు. ఇంకో స్పిన్ బౌలర్ ఇచ్చుంటే కొంచెం టైట్ అయ్యేదేమో అనిపించింది. నాకైతే అనిపించింది రచిన్ వచ్చి ఉండాల్సింది. రచిన్ ఎందుకు వాడట్లేదు? లైక్ వాడచ్చు ఒక ఓవర్ ఏదో చూడొచ్చు ఏమైద్దో అని. కానీ మేబీ టాక్టికల్ గా నాకు చేంజ్ ఏమనిపిస్తుంది అంటే ఓకే మిచ్చల్ బ్యాటింగ్ ఆటలని తీస్తారు కానీ ఆడు ఉండుంటే ఆ మీడియం పేస్ బౌలింగ్ పనిచేస్తుంది ఈరోజు పిచ్ లో. మేబీ సర్లే ఇంకా మ్యాచ్ అయిపోయాక ఎన్ని ఆలోచించి ఏమీ లేదు కానీ సరే ఇంకా సరదాగా మీమ్స్ వైపు వెళ్దాం. మీమ్స్ ఏమంటే కొత్తగా చెప్పనవసరం లే. మాక్సిమం తల మీద ఉంటాయి. మినిమం ఇంకా మనం మిగిలిన చూసుకోవాలంతే. అవును మన మెయిన్ కృష్ణ అంటారు పాపం సమీర్ రిజీ అంటాడు పాపం. మీమ్స్ చూస్తే ఏమో ఇంకదే ఇంక క్షమించడం తప్పిస్తే ఏమీ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ 2 మ్యాచెస్ లోనే మంచి హై ఇచ్చాడు రచిన్. తర్వాత ఆ 2 మ్యాచ్లు హై తర్వాత ఇంకెవడికి సరిగ్గా కనబడలేదేమో. సో ఎవడు పట్టించుకోలేదు పెద్దగా రచిన్ ని. అన్ని చూసుకుంటే సేమ్ టైప్ ఆఫ్ బాల్స్ అన్ని కాబట్టి సేమ్ టైప్ కాదు. ఏ బాల్ వేసినా లెగ్ సైడే ఆడేద్దాం ట్రై చేస్తున్నాడు. అది ఆడు ఇనీషియల్ గా చూస్తుంది అదే రచిన్. అది కొంచెం మార్చుకోవాలి. ప్లస్ ఇంక అందులోనూ రుతురాజ్ ఇప్పుడు 1 డౌన్కి వెళ్ళేసరికి ఇంకా మొత్తం రచిన్ మీదే పడిపోద్ది. ఇంకా పవర్ ప్లే కొట్టాలి అని ప్రెషర్. ఇంకా మేబీ తీరు నాకు అదే. ఆ? రహాని ఎందుకు ముందు వస్తున్నాడో అర్థం కావట్లేదు. ఏమో ఇంకా మేబీ రుతురాజ్ అక్కడ సేఫ్ ఆప్షన్ ఫిక్స్ అయినట్టున్నాడు. అంటే ఓపెనింగ్ వచ్చి కూడా యాంకరింగ్ చేస్తాడు కదా, దానికన్నా రహానే ఎవడొకటి పైన పంపించారు మేబీ. ఎవడో ఒకటి వీళ్ళిద్దరిలో కొంచెం స్కోర్ ఇస్తే స్టార్ట్ వాడు కొంచెం క్యారీ చేయొచ్చు. నార్మల్ గా సిఎస్కే ప్లాన్ ఎలా ఉంటది? పవర్ ప్లే లో ఇద్దరు ఊపాలి, ఒక్కొక్క 20-20 వచ్చేయాలి. అందుకే మేబీ అదే అది 6 ఓవర్ అర్థం 50 వచ్చిన చేసుకునే తర్వాత ఆ తర్వాత వచ్చినప్పుడు ఆ మొమెంటం ని రహానే క్యారీ చేయాలి. మేబీ అది రివర్స్ ఆలోచించుకుంటున్నారు. రహానేకి కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి రుతురాజ్ ఆ రోల్ అంటే ఫస్ట్ నుంచి చూసుకుంటే కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు కదా రుతురాజ్ టైమింగ్ కి.
మేబీ ఆ ప్లాన్ అందుకే తీసుకున్నాడు. మన మ్యాచ్ సక్సెడ్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ మరి సక్సెడ్, మొన్న ముంబై ఇండియన్స్ ముంబై మ్యాచ్ ఇండియన్స్ బాగానే మ్యాచ్ ఆడింది. సక్సెడ్ అది. సో చూద్దాం, మేబీ 2 ఎర్లీ ఇంకా 2 మ్యాచ్లుగా అయింది. నెక్స్ట్ జడేజా ఇంకా మేబీ జడేజా ఇంకా వీళ్ళు స్కోర్ తక్కువ ఉంటే నెంబర్ 4 ట్రై చేస్తారు ఇంకా, నేను అనుకోవడం అదే బెస్ట్ కూడా, సేఫెస్ట్ ఇంకా ఆప్షన్ అది. అదే కదా, ముందొచ్చి ఇంకా ఎంతో కొంత కొట్టి అంతే, అది ఒక స్కోర్ బిల్డ్ అయినట్టు ఉంటది. అవును. ఇంకా అదే మిగిలిన హిట్టింగ్ చేసుకోవచ్చు అప్పుడు అదే, ప్రశాంతంగా. ఇంకా అదే అది హెల్ప్ అయింది నిజంగా. మోయిన్ అలీ కూడా ఎండ్లో మోయిన్ అలీ మేబీ నెక్స్ట్ మ్యాచ్ కొంచెం ప్రెస్టీజ్ తీసుకొని ఓపెనింగ్ చేయించడం బెస్ట్ అనిపిస్తుంది, కొంచెం ఆ మొమెంటం గెయిన్ చేయడం కోసం. మళ్ళీ లక్నోతోనే కదా, సో అప్పుడు మళ్ళీ జస్ట్ రుతురాజ్ ఇంకా కిందగా అయిపోతాడు, మళ్ళీ ఓపెనింగ్ కే రావాలి. మోయిన్ అలీ ఓపెనింగ్, రచిన్ని పక్కన పెట్టి నెక్స్ట్ మ్యాచ్కి ఒక ఎక్స్ట్రా బౌలర్ని పెట్టుకోవడం బెస్ట్ వాళ్ళు, శాంట్నర్ కానీ అదే రచిన్ని పక్కన పెట్టి గైక్వాడే ఓపెనింగ్ రావాలి. గైక్వాడ్ కానీ మళ్ళీ రహానే కానీ వస్తుంది ఇంకా. లేదు లేదు, రహానే మోయిన్ ఓపెనింగ్ బెస్ట్ నా ప్రకారం. చూద్దాం అసలు ఏం జరుగుతుంది. లెఫ్ట్ అండ్ రైట్ ఓపెనింగ్ పెట్టుకుంటారు కదా సిఎస్కే అదే ఎప్పుడైనా. అదే లెఫ్ట్ అండ్ రైట్, అందుకే అంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇది బాగా వేస్తున్నాడు. బాగా వేస్తాడా? లేదు. మాకు చూడాలని ఎందుకు ఇలా ట్రోల్ చేస్తున్నారు ఇక్కడ. ట్రాల్ అంటే నేను చెప్తున్నాను కదా, మన వాళ్ళకి ఎలాంటి పర్ఫార్మెన్సెస్ కావాలంటే నువ్వు 10 మ్యాచ్లు వరుసగా 5 వికెట్లు తీయి, అప్పుడు కూడా నమ్మరు, అప్పుడు కూడా ఇదే మేము వేస్తారు. అలా ఉంటుంది మన వాళ్ళతో. అరే అంతలో ఏముంది, మనం అంతా ఎవరో అయినా మనం ట్రాల్ చేస్తే ఏమని చేస్తే ఇప్పుడు ఓనర్ అని టీంలో తీసేస్తాడా? వీడు ఎలా ఆడుతున్నాడో వాళ్ళ కోచ్లకి వాళ్ళ ఓనర్స్కి తెలుసు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళదే ఇంకా. ఎండ్ ఆఫ్ ద డే స్టాట్స్ ఉండాలి అంతే. స్టాట్స్ ఉండాలి అంతే వాళ్ళకి ఏంది, అయితే ఎకనామికల్ excellent గా రన్స్ ఆపే బౌలర్ కావాలి, కుదిరితే వికెట్లు కూడా తీయాలి అన్నదే చేస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ అతను మెయిన్ టైం బౌలర్ అయిపోయేటట్టున్నాడు ఆల్రౌండర్ నుంచి. నెక్స్ట్ చూసుకుంటే ఇంకా తల గురించి డైలాగ్ సాగొట్టారుగా. గ్రేటెస్ట్ నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు డైలాగ్ బాగుంది. సర్జరీ, ఆ నీ సర్జరీ అయిన తర్వాత అందరం ఎక్స్పెక్ట్ చేస్తాం, అమ్మో ఏజ్ అది ఇది ఇంకా లాస్ట్ సీజన్ అయిపోద్దేమో అందరూ కనీస్ కూడా అనుకుంటూ ఉంటాం కదా. వచ్చి ఏం కొడుతున్నాడు రా బాబు అంటే, నిజంగా అసలు చెప్తున్నాం కదా, హెయిర్ స్టైల్ అంటే వింటేజ్ అంటున్నారు కానీ బ్యాటింగ్ కూడా వింటేజే, అలాగే హిట్టింగ్ అది అసలు నిజంగా ఈ ఒక్క షాట్ తో అసలు చాలా మంది నోళ్ళు మూసుకున్నారు నిజంగా. అసలు ఈ రేంజ్ షాట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఇదిగో ఈ క్యాచ్ గురించి నేను చెప్పింది అంటే ఏంటి అంటే, అక్కడ మెయిన్ మొమెంటం కావాలంటే ఇలాంటి కొంచెం అంటే 180 కూడా రిస్క్ స్కోర్ అనిపించినప్పుడు ఇలాంటి మేబీ బ్రదర్ ఫీల్డ్ అవ్వచ్చాము ఆ క్యాచ్ పట్టేసి తర్వాత వరుస 2-3 వికెట్లు పడితే. డెకాక్ది అనుకుంటున్నా, గుర్తుంది రాహుల్ అది కేఎల్ రాహుల్, అది డెకాక్ది అనుకుంటా క్యాచ్, కేఎల్ రాహుల్ కాదు చూస్తున్నాను. ఓకే డెకాక్ది సరే ఎవరిదైనా, అసలు అక్కడ మొమెంటం కావాలి అంటే పాతిరానా అంత సూపర్ క్యాచ్లు పెట్టి ఇలాంటి క్యాచ్ వదిలేస్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. సూపర్ అయితేనే పడతారు అయితే. నార్మల్ బౌలింగ్ వేసింది ఎవరు? ముస్తఫిజర్ బౌలింగ్ లో అయితే సూపర్ క్యాచ్లు పడతారు. జడేజా బౌలింగ్ లో అందుకే పడతారు. సరే ఇక నెక్స్ట్ నిజంగా 130 140 వికెట్స్ ఉంది కదా, అసలు వికెట్ పడకపోతే చెప్పి అంటే సిఎస్కే మరి 10 వికెట్స్ తో గెలిచేస్తారు అనుకున్నాం, కనీసం 2 వికెట్లు పడినాయి. వెయిట్ చేయాల్సి వచ్చింది చాలా వికెట్ వరకు, అయినా అప్పటికి ఇంక వికెట్ పడినా ఇంకా అది ఏమి చేయలేని పరిస్థితి. ఇంకా డెకాక్ అనే కాదు అంటే కేఎల్ రాహుల్ లాస్ట్ 2 మ్యాచెస్ 40s లో అవుట్ అయ్యాడు. అదే అప్పుడు ఫాస్ట్ గా అవుట్ అయిపోయాడు. అసలు అది మాట్లాడుకోవాలి మనం. లాస్ట్ స్లోగా ఆడుతున్నారు అన్నారని చెప్పి అమ్మ 200-250 స్ట్రైక్ రేట్ తో కొడితే వీళ్ళందరూ వికెట్లు ఇచ్చేసుకుంటే వెళ్ళిపోయారు పక్కన లాస్ట్ 2 మ్యాచ్లు. మళ్ళీ బ్యాక్ టు ఒరిజినల్ గేమ్ ఈ రోజు అందరూ బాగానే ఆడారు ఈ రోజు ఆడిన ప్రతి ఒక్కడు. సో కేఎల్ రాహుల్ కొంచెం నేచురల్ గేమ్ ఆడాడు బిగినింగ్ లో కూడా. పక్కన కనిపిస్తుంది చూడు కామెంట్, రాహుల్ స్మోక్డ్ హోల్ సిఎస్కే. నెక్స్ట్ కేఎల్ రాహుల్ వామ్మో వద్దులే, T20లో నాకైతే కేఎల్ రాహుల్ మీద నమ్మకం పోయింది, ఇంకా నాకు అయిపోయింది. ఏమో చూద్దాం ఎన్నాళ్ళు నిలబడిద్దో ఈ వర్షన్. వస్తాడు ఆరెంజ్ క్యాప్ రేస్. అసలైతే 3.0 ఇంకా ఇది నిజంగా లక్నో అయితే ఆల్మోస్ట్ అన్బీటబుల్ అయిపోతుంది హోమ్ లో అయితే.
నాకు తెలిసి నెక్స్ట్ మ్యాచ్ సేమ్ మళ్ళీ సిఎస్కే లక్నో, ఈసారి చెన్నైలో కదా. సేమ్ అక్కడ ఎల్ఎస్జీ చేసి సిఎస్కే అని పెడతాడు చూడాడు. అరే సేమ్ నిజం అదే చెప్పాలంటే టెంప్లెట్, అదే అది మళ్ళీ మొత్తం ఇంకా పైన ఎల్ఎస్జీ తమిళ బదులు మూవీ, సిఎస్కే ఉంటది. తమిళ మూవీ కాబట్టి ఇంకా మాకు ఇంకా సూట్ అయింది. ఇంకా కొన్ని అడిషనల్ మీమ్స్ సిఎస్కే అవన్నీ మాకు ఎందుకు, సిఎస్కే ఓడిపోతే ఏంది, గెలిస్తే ఏంది, గెలిస్తే తలా వల్ల గెలిచింది అంటే అలా అనరు, కొంతమంది చెప్తున్నాను నేను. గెలిస్తే గెలిస్తే తలా వల్ల గెలిచింది, తలా ఓడితే కొట్టాడు, టీం వల్ల తలా టిప్స్ ఓడిపోయింది. ఇచ్చాడు, ఓడిపోతే తలా కొట్టాడు, మాకెందుకు. కొంతమంది, ఎంతమంది అంటే Point. 1%. ఎక్కువ బయోపిక్ మంది ఫ్యాన్స్ అంటారు వాళ్ళనే. ఎక్కువ. నెక్స్ట్ కేఎల్ఆర్, ఇది షాక్ సర్ప్రైజ్ అసలు. సైలెంట్ గా టాప్ 4 లోకి వచ్చాడు ఆరెంజ్ క్యాప్. ఎప్పుడు వచ్చాడో కూడా తెలియదు, ఎప్పుడు ఆడాడో కూడా తెలియదు కేఎల్ రాహుల్. అదే అదే భలే మ్యాజిక్. పెట్టారు, ఆర్య టెంప్లెట్ పెట్టారు చూడు, కామెడీ. అదే కదా, అదే మ్యాజిక్. నువ్వు చూసుకుంటే ఇప్పుడు రోహిత్ శర్మ తీసుకో, ప్రతి మ్యాచ్ 30-40 కొడుతున్నాడు, మన సెంచరీ కొట్టాడు, మళ్ళీ మొన్న ఇంకో 30-40 కొట్టాడు, పైన ఉన్నాడు. కోహ్లీ, రియాన్ పరాగ్ ప్రతి మ్యాచ్ కన్సిస్టెంట్ గా కొడుతున్నారు. కేఎల్ రాహుల్ ఎప్పుడు కొడుతున్నాడు కూడా నాకు అసలు గుర్తు రావట్లేదు, కానీ వచ్చి పైన ఉన్నాడు. అదే మ్యాజిక్. 14 మ్యాచ్లు అయ్యేసరికి చూడు ఫస్ట్ ఉంటాడు. అదే కదా. అప్పుడు గుర్తుంది కదా, ఆరెంజ్ క్యాప్ కేఎల్ రాహుల్, మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్. ఇంకా లాస్ట్ది ఈ షాట్, మామూలు షాట్ కాదు అది, బాగా ఆడాడు. ఆ షాట్ కి అసలు నిజంగా ఫ్యాన్స్, ఆ షాట్ ని ఎక్స్పెక్ట్ చేయాలి. ఏంట్రా ధోని ఏంటి, ఆ షాట్ ఏంటి అనిపించింది నాకైతే అసలు. అదే కొత్తగా ట్రై చేస్తాడు ఇంక ధోని కూడా. ఇంక అయిపోయింది, పోతే పోయింది, నా ఆట నేను ఆడుకుంటా అని చెప్పి. పోయేదేం లేదు అది. అది ఇంకా అది ఇంకా మ్యాచ్ చూస్తుంటే మరి క్లోజ్ మ్యాచ్. ఇది క్లోజ్ మ్యాచ్ ఎందుకు అని చెప్పాను కదా, లాస్ట్ వరకు ఛాన్స్ ఉన్నట్టే అనిపించింది అక్కడికి. అంటే 9 రన్ రేట్లోనే వెళ్తున్నా కూడా మేబీ ఏమైనా పాతిరానా, ముస్తఫిజర్ ఏమన్నా కొంచెం మ్యాజిక్ చేస్తారేమో అని ఈరోజు వర్కౌట్ అవ్వలేదు. ఇట్స్ ఓకే. లాస్ట్ లో ఫిజ్ ఓవర్ లోనే అయిపోయింది ఇంకా. ప్రతి మ్యాచ్ తుషారన్న కళ్ళు చూపించే అంటే ఎంత పట్టాలి, 12 from 12 కదా, అంతేలే ఏ బౌలర్ ఉన్నా దాని ముందు 20 అయినా 3 కూడా 4 కొట్టాడు కదా. అయినా కూడా థర్డ్ పొజిషన్ లోనే ఉన్నారు కదరా సిఎస్కే. నేను ఇంకా ఎస్ఆర్హెచ్ తక్కువ మ్యాచ్ ఉంది. రేపు గెలిస్తే అయినా స్టిల్ మ్యాన్ టాప్ 4. మీకు అదే కదా కావాల్సింది. మీరు ఆ టాప్ 4 క్వాలిఫై అయ్యారంటే ఇంకా కప్పుని తొడిచి పక్కన పెట్టండి రా అంటారు. అర్జున్ రెడ్డిలో అంటే కప్పు అక్కడ పెట్ట. అంత లేదు మాకు. టాప్ 4 వెళ్ళినా, మేము ఫైనల్కి వెళ్ళినా కూడా కొంచెం డౌట్ ఉంటుంది. యూ క్యాన్ చీట్ అస్. ఓకే, మీరు ఇప్పుడు ఎలాగే అంటారు, సో లాస్ట్ అది సగం సగటి కప్పు పెట్టి తలా మ్యాజిక్ అంటారు. అది సగటి ఎమ్మెల్యే ఫ్యాన్ చెప్తున్నాడు చూడు, ఇంక నేనేం చెప్పాలి అర్థం కావట్లేదు. మాదేమీ లేదు, మాది అయిపోయి, మా జ్యూస్ అయిపోయింది. మేము మళ్ళీ మెగా ఆప్షన్కి వెళ్ళి టీం తెచ్చుకోవాలి మళ్ళీ. అదే మనం చూడు, ఒక 5 కప్పులు 5 కప్పులు పెట్టుకొని ఇద్దరు మాట్లాడుతున్నారు అక్కడ. అది ఎప్పుడు, అరే మేము 5 కప్పులు కొట్టి 4 ఏళ్ళు దాటిపోయింది. సిఎస్కే ఫ్రెష్ 5th కప్ లాస్ట్ ఇయర్ కొట్టారు, మేము 5th కప్ కొట్టి 4 years అయింది. ఈసారి నాకైతే ఆర్ఆర్ బెస్ట్ కంప్యూటర్ అనిపిస్తుంది. నువ్వు సపోర్ట్ చేసే టీమేగా, ఏదైనా సిఎస్కే అయితే ఏమి, రాజస్థాన్ అయితే ఏం పవన్ కావాలని పెట్టుకున్నావు, సిఎస్కే ఆర్ఆర్ రెండే పెట్టుకున్నావు? లేదు, నాకు ఆర్ఆర్ ఒక 2-3 సీజన్స్ నుంచి నా ఆర్ఆర్ నచ్చింది. నేను ఎందుకన్నాను మీకు అర్థం కాదా? సిఎస్కే ఆర్ఆర్ మాత్రం బాగుంది అన్నది. రీజన్ ఏంటో తెలుసా, एक था स्टंप्स के पीछे से गेम बदल देता. అక్కడ కూడా అంతే సంజు శాంసన్. నాకు సంజు అంతగా అనిపించడు రా. లైక్ నాకు వాళ్ళు అదే అంటున్నాను, బాగా ఉంటది అనిపిస్తుంది నాకు ఆర్ఆర్ అయితే. అది ఏదో నచ్చింది, బాగా డిజర్వ్డ్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకు కేకేఆర్ కూడా బాగా ఆడుతుంది కదా, నజీర్ అన్నకు సపోర్ట్ చేయవా? కేకేఆర్ అక్కడ చాలా సార్లు కోచ్ గంభీర్ కాబట్టి సపోర్ట్ చేయట్లేదు. అక్కడ చూసావా, ఉన్మాదులు, సిఎస్కే ఫ్యాన్స్ అందరూ ఉన్మాదులు. పగబట్టారు, ఏం చేస్తాం కానీ. నజీర్ బి లైక్, నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు. అల్లు అర్జున్ ఫ్యాన్ ఉంటాడు, మా అల్లు అర్జున్ గురించి కూడా కొంచెం మాట్లాడాడు అన్న.
సరే అయితే ఇంకా ఈ మ్యాచ్ డిస్కషన్ ఇక్కడ ఎండ్ చేద్దాం. నెక్స్ట్ మ్యాచ్ మా బత్తాయిస్ వర్సెస్ వామో వద్దులే, ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఆ పోస్ట్ రేపు ఈజీ విన్, ఎస్ఆర్ఎస్ సరదా గెలిచేస్తారు. రేపు డీసీ చూద్దాం, గెలుస్తుంది. కాకపోతే ఆ శిఖర్ ధావన్ వెంజన్స్ చూపిస్తాడేమో, ఎందురా ప్రతీకారం. శిఖర్ ధావన్ శిఖర్ ఢిల్లీ కింద ఆడతాడరా? డేవిడ్ వార్నర్ సారీ. డేవిడ్ వార్నర్ టీంలో బెంచ్ తీసుకుంటా. పైనలే కానీ ఏమో రేపు తెస్తారేమో మరి. ఎందుకు మారుస్తారు? ఆల్రెడీ ఫ్రేజర్ ఆడుతున్నారు కదా అక్కడ అంత బాగా opening. ఫ్రేజర్ వార్నర్ ఓపెనింగ్. ఓహో, పృథ్వీ షా ఉన్నాడు కదా. అంటే మా పెద్ద ఏ రాక మళ్ళీ సీజన్ వస్తే అవును, డీసీ వాళ్ళ హోమ్ స్టేడియం బౌలింగ్ పిచ్చే కదా. లేదు, రేపు మంచి బ్యాటింగ్ ఉంటుందిలే. ఫస్ట్ మ్యాచ్ కదా, మంచి బ్యాటింగ్ పిచ్ రెడీ చేస్తారు గ్యారంటీ. బ్యాటింగ్ పిచ్ చేసుకుంటే వాళ్ళకి డిసడ్వాంటేజ్. నువ్వు రాసి ఉంచుకో, రేపు క్లాస్ సెంచరీ కొడతాడు రేపు చూసుకో. ఇలానే రాసి పెట్టుకొని కొన్ని చెప్పావు, చూసాం అవన్నీ. పేపర్ల మీద ఉండిపోయినాయి అవి, ఎగ్జిక్యూట్ నాకైతే అవ్వాలా. ఎస్ఆర్ఎస్ గెలవకూడదు బ్రో ఈసారి కప్పు. ఏంట్రా నువ్వు అసలు తెలుగోడవేనా? నీకు తెలుగుతనం లేదా? మాది ఆంధ్రప్రదేశ్ అండి. కడుపుకి బిర్యానీ తింటున్నావా, సాంబార్ తాగుతున్నావా? సన్ రైజర్స్ విజయవాడ, సన్ రైజర్స్ వైజాగ్ పెట్టమను, అప్పుడు సపోర్ట్ చేస్తా. అసలు లేదురా, నువ్వు అసలు తెలుగోడవేనా అంటున్నా. తెలుగోడు తెలుగోడినే. సపోర్ట్ చేయి. హైదరాబాద్ అమరావతి కాదు, తెలుగోడు అయితే సన్ రైజర్స్ సపోర్ట్ చేయి. అది ముంబై ఇండియన్స్ ఫ్యాన్ చదువుతున్నాడు, నేర్చుకో చూసి. నేను సన్ రైజర్స్ సపోర్ట్ చేస్తున్నా కాబట్టి క్లాస్ సెంచరీ అని సపోర్ట్ చేస్తున్నాను రా, కమిన్స్ అని సపోర్ట్ అంటున్నాను రా. లేకపోతే అసలు సన్ రైజర్స్ గురించి ఎందుకంటే పంత కోసం డీసీని సపోర్ట్ చేస్తాను. ఓకే సృజన్, నాకు డౌట్, రేపు ఒకవేళ 2025 లో మెగా ఆక్షన్ లో రోహిత్ శర్మని ముంబై నుంచి తీసేసి వేరే టీంకి వెళ్ళాడు అనుకోండి, ముంబైకి సపోర్ట్ చేస్తావా, లేకపోతే రోహిత్ శర్మ ఏ టీంలో ఉంటే ఆ టీంకి సపోర్ట్ చేస్తావా? వేరే మ్యాచెస్ అప్పుడు సపోర్ట్ ఎప్పుడు ముంబైకి ఉంటుంది. ఇన్ కేసు ఆపోజిట్ టీంతో పడింది అనుకో, రోహిత్ ఆడాలి, ముంబై గెలవాలి. నీ ఫస్ట్ ప్రయారిటీ ఏ టీంకి ఇస్తావా? అంటే మీ రోహిత్ టీం పోతే పోయింది అంటావు. రోహిత్ కెప్టెన్ అయితే నేను ఆ టీం సపోర్ట్ చేస్తాను. రోహిత్ యాజ్ అ బ్యాటర్ ఆడతాడు కాబట్టి బ్యాటింగ్ ఎంజాయ్ చేయడమే ఇంకా అంతే. ఇప్పుడు కోహ్లీ ఫ్యాన్స్ ఆర్సీబీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఆర్సీబీ కోసం, కోహ్లీ కోసం? నేనైతే కోహ్లీ కోసమే. అది అంతే, నేను అదే అంటున్నాను. వేరే మ్యాచెస్ అప్పుడు ముంబైకి సపోర్ట్ ముంబై రోహిత్ ఉన్న టీం ఆడినంత వరకు అది సపోర్ట్ చేసుకుంటా, ఆడినప్పుడు రోహిత్ కొట్టాలి, ముంబై గెలవాలి, అంతే సింపుల్. టీం సపోర్ట్ చేయండి, పీపీకే అలాగా. నేను అదే కదా అంటుంది, ముంబై గెలవాలి, రోహిత్ బాడాలి, అదే కదా అంటుంది. నజీర్ బ్రో, నేను టీమ్స్ సపోర్ట్ చేసి అలసిపోయా. ఇంక మనం టీమ్ సపోర్ట్ చేసినా కానీ అలా మన వల్ల కాదు. అందుకనే కోహ్లీని తీసుకొని సంతోషపడటమే. కోహ్లీ సపోర్టర్స్ అన్న ఓకే గానీ కొంతమంది ధోని సపోర్టర్స్ నాకు చిరాకు. ఏంటంటే ధోని అయిపోతే కొంతమంది ఏం చేశారంటే ఇంకా ఆ టాపిక్ ని బాగా రుద్దడం. అమ్మ నువ్వు అసలు ఏం చూస్తున్నారు, ఇన్నేళ్ళు ఏం చూస్తారు నువ్వు అంటున్నాను. ఆ కొంతమంది ఏంటంటే ట్విట్టర్ లో చెప్తున్నాను కదా, ఎలాన్ మస్క్ ఫ్రీగా బ్లూటిక్స్ పంపిణీ పథకం స్టార్ట్ చేశాక రీచ్ల కోసం కూడా కొంతమంది ఎత్తులు చేస్తున్నారు. అది దానివల్ల అందరినీ టార్గెట్ చేస్తారని చెప్తున్నాను కదా. ఆ బ్లూటిక్స్ పంపిణీ వల్ల చాలా జరుగుతున్నాయి. ఇంకా అట్లా చూడకుండా వదిలేయడం అలాగే. కాంట్రవర్సీలు క్రియేట్ చేయాలి, పాపులర్ అవ్వాలి, రీచ్ మరిగారు అందరూ. ఏమో మాకు ఈ ఐపీఎల్ కష్టమే, మా స్ట్రెంత్ మా వీక్నెస్ అయిపోయింది. హోమ్ టీమ్స్ లో అయితే, హోమ్ గ్రౌండ్ అయితే పీపీకే మీద హోమ్ గ్రౌండ్ అయితే మిమ్మల్ని కొట్టేవాడు లేడు. బయటకు వస్తే నేను చెప్పేది ఇంకా భయపడాలి. హోమ్ గ్రౌండ్ అయితే మేము బాగా యూజ్ చేసుకోకం. 4 మ్యాచ్లు ఉన్నాయి కదా, హోమ్ గ్రౌండ్ అయితే మిమ్మల్ని అందరూ కొట్టేవాళ్ళే. మాది ఎందుకులే మధ్యలో అడుగురికి ఇడికి మళ్ళీ మా దగ్గరికి వస్తారు. ప్రతి మ్యాచ్ ఏంట్రా తప్పురా, మరి మహా దారుణం అండి, దారుణం. ప్రతి మ్యాచ్ ఒక లిమిట్, ఒక అడ్డు అదుపు ఉండట్లేదు అసలు. ఓకే ఆర్సీబీ ఫేమస్ టీమే కాదంటే, అలానే ప్రతి మ్యాచ్ లో వేసుకుంటామంటే ఎలా చెప్పు? మిమ్మల్ని వేసుకోవట్లేదు, ఫీల్ అవుతుందా? మమ్మల్ని వేసుకోవడానికి మేనేజ్మెంట్ 100 రీజన్లు ఇస్తుంది, సేమ్ ఆర్సీబీ ఇస్తున్నట్టే. ఆర్సీబీ ఫేమస్ టీం ఒకటే కాదు, ఫేమస్ లూజింగ్ టీం. పంజాబ్ లూజింగ్ టీమే, సరే ఢిల్లీ లూజింగ్ టీమే. ఇంకా మ్యాచ్ ఇంకా డిస్కషన్ అయిపోకూడదాం, చాలా లెంత్ అయినట్టుంది. అదే వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. కామెంట్ కూడా చేయండి మీ వ్యూస్. ఈరోజు విశ్లేషణ చూపించడానికి కృష్ణ గారు లేరు, బ్రేక్ తీసుకుంటున్నారు. కృష్ణ గారు వీక్ గా ఉన్నారంట, కృష్ణ గారు విశ్లేషణ ఈరోజు జరగలేదు. ఈరోజు తల బ్యాటింగ్ చూసి వీక్ అయిపోయాడు బాగా.
సో నెక్స్ట్ పోస్ట్ మ్యాచ్ డిస్కషన్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.